Good morning. My name is U Muralidhar. My channel name is Muralidhar Accounts. ఈ రోజు మనము ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ నిల్ రిటర్న్స్ ఏ విధంగా వేయాలన్నది ఆన్లైన్లో ఏ విధంగా వేయాలన్నది అప్డేటెడ్ వెర్షన్ తెలుగులో మనం విపులీకరంగా తెలుసుకుందాం. కానీ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు పిన్ టు పిన్ స్టెప్ మొత్తం అంతా చూసినట్లయితే మీరు నిల్ రిటర్న్స్ ఈజీగా వితిన్ 5 minutes మీరు వేయగలరు. అయితే నిల్ రిటర్న్స్ ఎప్పుడు వేస్తాం, నిల్ రిటర్న్స్ వేసేటప్పుడు ఏ రకాల ఛార్జెస్ మనం పే చేయాలి అన్నది మనము ముందుగుండా ఒక సబ్జెక్టు మనము గెయిన్ చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్ళినా ముందు మనము ఒక సబ్జెక్ట్ని గెయిన్ చేసుకున్న తర్వాతే రిటర్న్స్ కానీ ఏవైనా వేయాలన్నమాట. తొందరపాటుతనంతో రిటర్న్స్ వేస్తే దానివల్ల డ్యామేజ్ ఛార్జెస్ లాస్ వస్తుందండి. దానికి మళ్ళీ మనకి పెనాల్టీస్ నోటీసులు వస్తాయి. కనుక మనం ఏదైనా ఒక సబ్జెక్టు గెయిన్ చేసుకున్న తర్వాతే రిటర్న్స్ వేయడం చాలా మొత్తం. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీని గురించి సబ్జెక్ట్ మనం తెలుసుకుందాం. కానీ పిఎఫ్ నిల్ రిటర్న్స్ చేసేటప్పుడు కంపల్సరిగా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఒకటి మనం కంపల్సరిగా పే చేయాలి. అసలు నిల్ రిటర్న్స్ అంటే ఏంటి? ఏమీ ఎంప్లాయీస్ ఎవరు లేనప్పుడు వేసేటువంటి రిటర్న్స్, అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేనప్పుడు మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా చేయలేం కదా. అందుకని ఆ వేసేటువంటి రిటర్న్స్ ని నిల్ రిటర్న్స్ అని అంటారు. ఈ నిల్ రిటర్న్స్ అయినప్పుడు మనం ఎంప్లాయీ దగ్గర నుంచి కానీ ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ ఏమీ, దట్ మీన్స్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమీ అమౌంట్ కలెక్ట్ చేయం కాబట్టి ఎంప్లాయర్ డబ్బులు పే చేయం. కానీ పిఎఫ్ కి మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని మాత్రం కంపల్సరీగా మనము పే చేయాలి. జనరల్ గా మనము పిఎఫ్ లో అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ 500 రూపీస్ మినిమం కింద పే చేస్తుంటాం. అది మనకందరికీ తెలిసిందే. లేదంటే 0.5 బేసిక్ డిఏ టోటల్ గ్రాస్ మొత్తం టోటల్ బేసిక్ డిఏలోని 0.5% పిఎఫ్ వేజెస్ కింద అంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద మనము పే చేస్తుంటాం, విచ్ ఈజ్ హయ్యర్ అన్నది. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది కంపల్సరీగా పే చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనము పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం కానీ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. అటువంటప్పుడు మనము అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద 75 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే టెండర్లకు కానీ ఇటువంటి వాటికి పిఎఫ్ కంపల్సరీ అని చెప్తుంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే పిఎఫ్ ఓపెన్ చేసుకుని ఉంచుకుంటారు అనమాట. అంటే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు మనము మినిమం మంత్లీ ఫీజు కింద 75 రూపీస్ మనము పే చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ నిల్ రిటర్న్స్ మనం ఏ విధంగా వేయాలనేది మనం చూద్దాం. కానీ లేట్ చేయకుండా ముందు EPF.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలండి. ఇంటర్నెట్లోని EPFindia.gov.in అని వెబ్సైట్కి మనం వెళ్ళాలి. ఈ వెబ్సైట్ ఈ విధంగా మనకి కనబడుతుంది. ఇది ఎంప్లాయీ ఈపీఎఫ్, దట్ మీన్స్ ఈపీఎఫ్ పోర్టల్ అనమాట. దీనిలోని అన్ని రకాల సర్వీసెస్ ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ సంబంధించి అన్ని రకాల సర్వీసెస్ దీనిలోని ఉంటాయి. మనకి ఇప్పుడు నిల్ రిటర్న్స్ చేస్తున్నాం కదా, దీని దాకా ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇగోండి ఈసీఆర్ ఆర్ రిటర్న్స్ ఆర్ పేమెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మన యొక్క యూజర్ ఐడీలు పాస్వర్డ్ ఉంటాయి కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనము లాగిన్ వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. అయిన తర్వాత ఈ విధంగా మన యొక్క ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీనిలోని మనము పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈసీఆర్ రిటర్న్ ఫైలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, దీని మీద మనము క్లిక్ చేయాలి. దీని మీద మనం మరొక విండో మనకి ఓపెన్ అవుతుంది. దీనిలో చూడండి ఈసీఆర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈసీఆర్ అప్లోడ్ అంటే మనం మంత్లీ ఎలక్ట్రానిక్ చలానాస్ మనం అప్లోడ్ చేస్తుంటాం కదా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉండేటప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మనము వెళ్ళాలి. అంటే మంత్లీ రిటర్న్స్ ఇస్తాను కదా, అది నిల్ రిటర్న్స్ ఇప్పుడు మనం వేస్తున్నాం కదా. నిల్ రిటర్న్స్ వేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ చలానా చేయాలన్నమాట. డైరెక్ట్ చలానా మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వేరొక విండో మనకి ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ చలానా ఓపెన్ అవుతుంది. ఇవ్వండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వేజెస్ మంత్, ఏ మంత్ అయితే మనం నిల్ రిటర్న్స్ చేయాలనుకుంటున్నామో ఆ నెలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిసెంబర్ 2024 మంత్ని మనం నిల్ రిటర్న్స్ గా వేయాలనుకుందాం అనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మీకు సబ్జెక్టు మీకు చెప్పాను కదా, ఆ సబ్జెక్టులోని మనం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీగా పే చేయాలని చెప్పాను కదా మీకు. ఆ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ని ఇక్కడ చలానా టైప్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ ఏముందంటే అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ చలాన్, అది మనం ఎందుకంటే కంపల్సరీగా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మనము కంపల్సరీగా ఇక్కడ
పే చేయాలన్నమాట. ఇక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మీకు ఇందాక సబ్జెక్టు మీకు చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్ చెప్పినట్టు ఇక్కడ మినిమము 500 రూపీస్. అదే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే 0.5%. కానీ ఇక్కడ నిల్ రిటర్న్స్ చేస్తున్నాం కాబట్టి మనకి 0.5% వర్తించదు. 500 రూపీస్ వర్తిస్తుంది. ఇక్కడ 500 రూపీస్ వర్తిస్తుంది. ఈ 500 రూపీస్ కూడా ఎప్పుడు వేస్తామనంటే, ఒకవేళ మనం ముందు ఎప్పుడైనా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉండి మనం రిటర్న్స్ చేసినట్లయితే ఈ డిసెంబర్ 2024 అంటే ఏ నెల అయితే ఏమీ లేకుండా ఉంటాయో అటువంటి ఇప్పుడు మాత్రమే 500 రూపీస్ ఎంటర్ చేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే టెండర్ల గురించి పిఎఫ్ ఓపెన్ చేసుకుంటారు, పిఎఫ్ కంపల్సరీ అని చెప్తారు అనమాట. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే 75 రూపీస్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అక్కడ ఏమీ ఉండదు, అంతకుముందు ఏమీ రిటర్న్స్ వేయరు, ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అవ్వదు. కాబట్టి 75 రూపీస్ వేసి అడ్మినిస్ట్రేషన్ 75 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. మీకు అర్థమైంది కదండి, ఏమీ కన్ఫ్యూజ్ పడిన అవసరం ఏం లేదండి. ఇవ్వండి ఆ అమౌంట్ మనం ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఫైనల్ అమౌంట్ 75 రూపీస్. ఆర్ యూ షూర్ యూ ప్రొసీడ్ అని అడుగుతుంది అనమాట. షూర్, ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవ్వండి ఈ విధంగా మనకి అడుగుతుంది ఫైనలైజ్ చేయాలా అని అడుగుతుంది. చలాన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, కైండ్లీ వెరిఫై ఫైనలైజ్ ది చలాన్ డీటెయిల్స్ ఫర్ పేమెంట్ అని అడుగుతుంది అనమాట. మీరు మరొకసారి చెప్తున్నానండి, మీకు మనం ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. టోటల్ వేజెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మనము ఎడిట్ చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇవ్వండి ఎడిట్ మీద క్లిక్ చేశాను, ఇది మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. అంటే మనం ఒకవేళ 75 రూపీస్ తప్పుగా ఎంటర్ చేసి 500 బదులు ఎంటర్ చేసి అనుకుంటే మనం మార్చుకోవచ్చు. ఇవ్వండి 75 రూపీస్ ఎప్పుడు ఎంటర్ చేయాలో మీకు అర్థమైంది కదా. మనకు పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉండి మనకి ఎంతవరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ ఏమి అంటే ఎంప్లాయీస్ ఏమీ లేనప్పుడు మనము నామినల్గా 75 రూపీస్ పే చేసి నిల్ రిటర్న్స్ చేయాలి. అదే అంతకుముందు ఎప్పుడైనా మనం పిఎఫ్ ఏమైనా పే చేసినట్లయితే మనం 500 రూపీస్ కంపల్సరిగా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద పే చేయాల్సిందే. ఇవ్వండి బై మిస్టేక్ 75 ఎంటర్ చేసేసి ఎంటర్ చేశాను, 500 ఎంటర్ చేయాలనుకోండి 500 ఎంటర్ చేసి అప్డేట్ అని కొట్టగానే మళ్ళీ ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ షూర్ ప్రొసీడ్, అంతే 500 రూపీస్కి చలానా రెడీ అయిపోతుంది అనమాట. ఇగోండి చూసారా 500 రూపీస్కి ఓకే ఎవ్రీథింగ్ సరిపోయింది. ఇగోండి టీఆర్ఎన్ జనరేట్ అయిపోతుంది, అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్షన్ చార్జెస్ అంతా రెడీ. ఓకే సరిపోయింది అనుకుంటే ఇక్కడ ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి. ఫైనలైజ్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయగానే మనకి ఇది పేమెంట్కి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇవ్వండి ఇక్కడ చూసారా పేమెంట్, మనం ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసుకుని మనము నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే చెక్ ఆర్ బ్యాంక్ మనం ఆప్షన్స్ పే చేసుకుని పేమెంట్ చేయడమే. ఇదే నిల్ రిటర్న్స్. ఒకవేళ ఇది ఏమైనా మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయగానే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇదే పిఎఫ్ను మనం నిల్ రిటర్న్స్ వేయడం అండి. మీకు బాగా అర్థమైనట్టు నేను అనుకుంటున్నాను. పిఎఫ్ నిల్ రిటర్న్స్ ఎప్పుడు వేయాలి అన్నది చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతుంటుంటారు. మీరు 1-2 సార్లు ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. అనేకమైనటువంటి రిటర్న్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. టీడీఎస్ 26Q మనం ఏ విధంగా క్వార్టర్లీ అప్లోడ్ చేయాలి, అలాగే 24Q ఏ విధంగా అప్లోడ్ చేయాలి, 4th క్వార్టర్ కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, GSTR1, GSTR2B, GSTR3B, అదేవిధంగా అకౌంట్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఈఎస్ఐ రిటర్న్స్, ప్రావిడెంట్ ఫండ్ రిటర్న్స్, ప్రావిడెంట్ ఫండ్ నిల్ రిటర్న్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదండి. అదేవిధంగా టీడీఎస్ 24Q ఆన్లైన్లో రిటర్న్స్ డైరెక్ట్గా అప్లోడ్ చేయడం ఎలాగా అన్నది ఇంగ్లీష్లో కూడా మనం విపరీతంగా వివరించామండి. అంతేకాకుండా టీడీఎస్ చలనాలు ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఆ టీడీఎస్ చలనాలను ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటివి, జిఎస్టీ టీడీఎస్ అంటే ఏమిటి, జిఎస్టీ టీడీఎస్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారు, జిఎస్టీ టీడీఎస్ని ఏ విధంగా మనము రిఫండ్కి పెట్టాలి అన్నవి అనేక రకాల వీడియోలు నా యొక్క ఛానల్లో ఉన్నాయండి. మురళీధర్ అకౌంట్స్ అన్న ఛానల్లో ఉన్నాయండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరిగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.